వరలక్ష్మి వ్రతము. వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటాము. వరాలను ఇచ్చే దేవతగా అమ్మవారిని పూజిస్తాము. నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని స్త్రీలు సర్వమంగళాదేవిగా, వరలక్ష్మీదేవిగా అమ్మవారిని పూజిస్తారు. అలానే పుత్ర పౌత్రాది వృద్ధి కోసము, సంతాన వృద్ధి కోసము ఆరాధిస్తారు. వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకోవాలి. పూజకు కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, గంధము, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, టెంకాయలు, కలశము, బియ్యపిండి, కర్పూరము, అగరబత్తులు, దీపాల కుందులు, ఒత్తులు, నూనె, నెయ్యి, తేనె, హారతి పళ్ళెము, ఘంట, పంచపాత్ర, ఉద్దరిణి, మరొక పాత్ర, పళ్ళెము, రవిక వస్త్రాలు, మామిడాకులు, బెల్లము, పచ్చకర్పూరము, అక్షతలు. కలశ స్థాపన. కలశంలో నీళ్లు పోసి గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక నాణెం వేసి తమలపాకులతో కానీ మామిడాకులతో కానీ రెండు వైపులా పెట్టి టెంకాయను ఉంచాలి. టెంకాయకు ఒక వస్త్రాన్ని చుట్టాలి. కలశం పైన టెంకాయకు మూడు వైపులా పసుపు, కుంకుమ, గంధంతో బొట్టు పెట్టి పూలతో అలంకరించాలి. తరువాత అమ్మవారి ముఖమును, చీరను, ఆభరణాలను, పూలను, పూలమాలను శక్తి కొలది అలంకరించవచ్చు. కలశం విడిగా పెట్టుకునేవారు కలశం పక్కనే అమ్మవారికి చీరను, ఆభరణాలను, పుష్పమాలలతో అలంకరించవచ్చు. కలశ స్థాపనకు ముందే బియ్యపిండితో ముగ్గు వేసి బియ్యం పూసి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, ఒక నాణెము పెట్టి పైన కలశాన్ని స్థాపించాలి. కథా ప్రారంభానికి ముందు కుడి చేతికి కట్టుకోవడానికి తోరాలను తయారు చేసుకోవాలి. తోరాలను పసుపు రాసి 9 పొరలతో 9 గ్రంథులతో అంటే ముడులతో తయారు చేసుకోవాలి. గ్రంథులకు పువ్వులు కట్టాలి. ప్రతి గ్రంథికి పసుపు, కుంకుమ పెట్టాలి. ఈ విధంగా 9 పొరలు 9 గ్రంథులు లేదా 5 పొరలు 5 గ్రంథులతో తోరాలను తయారు చేసుకోవాలి. తోరం కట్టుకునే సమయంలో తోరబంధన మంత్రం పఠించాలి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే అని చదువుకోవాలి. మనం కట్టుకునే తోరాన్ని భర్తతో, అత్తగారితో, తల్లితో కానీ ఇంట్లో అందుబాటులో ఉండే ఇతర సువాసినులతో కానీ కట్టించుకోవాలి. ఎవరూ అందుబాటులో లేకుంటే మనమే కట్టుకోవచ్చు. అలానే కథ ప్రారంభించే ముందు ఆచారం ఉండేవారు బియ్యపిండి, బెల్లముతో చలిపిండిని తయారు చేసుకోవాలి. అందుబాటులో ఉంటే పాలు, యాలకులు, పచ్చకర్పూరం, కొబ్బరి కూడా కలిపి చలిపిండి తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న చలిపిండితో 9 లేక 5 దీపపు కుందులు తయారు చేసుకోవాలి. నెయ్యితో ఒత్తులు వేసి కథ చదువుకునే ముందు దీపాలు వెలిగించాలి. 9 లేదా 5 కుడుములను అమ్మవారి ముందు ఉంచాలి. నైవేద్యం కోసం పానకము, వడపప్పు, శనగలు, పంచామృతం ముఖ్యంగా చేసుకోవాలి. శక్తి కొలది పిండి వంటలైన కుడుములు, పోళీలు, పాయసము, బూరెలు, అప్పాలు, పొంగలి, గారెలు, వడలు, పులిహోర, చిత్రాన్నం, దద్దోజనం లాంటివి తయారు చేసుకొని నీళ్లు, పాలు, పండ్లతో పాటు నివేదన చేయాలి. లేదా అందుబాటులో ఉంటే మహా నైవేద్యాన్ని రకానికి 5 లేదా 9 చొప్పున సమర్పించవచ్చు. కలశం ముందు మరో పక్కన బియ్యపిండితో ముగ్గు వేసి బియ్యం పోసి పసుపు, కుంకుమ, గంధాక్షతలు అలంకరించి ఒక నాణెం పెట్టి శక్తి కొలది వెండి పళ్ళెం లేదా చిన్న పళ్ళెంలో 2-3 శుభ్రమైన తమలపాకులు ఉంచి అందులో పసుపుతో చేసుకున్న వినాయకుణ్ణి, వరలక్ష్మీదేవిని ప్రతిష్టాపన చేయాలి. మనం పూజ చేసే క్రమంలో ఉపచారాలన్నీ పసుపు గణపతికి, పసుపు అమ్మవారికే సమర్పించాలి. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ఉదయం ఉపవాసం ఉండాలి. పూజలో ముందుగా ఆచమనం చేయాలి. అందుకోసం ఉద్దరిణి పంచపాత్రను, నీటిని విడవడం కోసం మరొక పాత్రను సిద్ధం చేసుకోవాలి. కేశవనామాలతో ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మొదటగా వినాయకునికి షోడశోపచారాలతో అథాంగ పూజతో వినాయక అష్టోత్తరం చెప్పుకొని పూజించాలి.
తరువాతనే వరలక్ష్మీదేవిని పూజించాలి. వరలక్ష్మీదేవిని కూడా ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, మధుపర్కం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, చందనం, అక్షతలు, ఆభరణం, పుష్పం అనే షోడశ ఉపచారాలతో పూజించాలి. మనం చేసే ఉపచారాలన్నీ పసుపు గణపతికి, పసుపు అమ్మవారికే చేయాలి. అనంతరం అథాంగ పూజ చేసి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించాలి. తరువాత ధూపదీపాలు, నైవేద్యం, తాంబూలం సమర్పించి కర్పూర నీరాజనం చూపించి మంత్రపుష్పం చదువుకోవాలి. తదుపరి తోరబంధన మంత్రంతో తోరం కట్టుకొని చారుమతి కథను చదువుకోవాలి. ఆచారం ఉండేవాళ్ళు పిండి దీపాలు వెలిగించి వరలక్ష్మి అమ్మవారి వ్రత కథను చదువుకోవాలి. తరువాత టెంకాయ కొట్టి మరోసారి హారతి సమర్పించి మనము గ్రహించాలి. అనంతరం ప్రదక్షిణ నమస్కారాలతో క్షమాప్రార్థనలతో పూజ పూర్తవుతుంది. పూజానంతరం ఒక ముత్తైదువును ఆహ్వానించి పసుపు కుంకుమలు, చందన తాంబూలాలతో పాదాలకు పసుపు రాసి వరలక్ష్మీదేవిగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ సువాసినికి తోరము కట్టి ఆచారం ఉంటే పిండి దీపాలు, కుడుములు వాయనంగా సమర్పించి శక్తి కొలది రవిక వస్త్రాన్ని కానీ చీరను కానీ తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. తరువాతని నివేదించిన వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఎవరూ అందుబాటులో లేకుంటే తులసి కోట వద్ద వాయన తాంబూలాన్ని ఉంచి దూరం పెట్టి నమస్కారం చేసుకోవాలి. లేదా ఇంటిలోని దుర్గా, సరస్వతి పటాలకు లేదా విగ్రహాలు ఉంటే వాయన తాంబూలాలు సమర్పించాలి. బ్రాహ్మణునితో కానీ పురోహితునితో కానీ పూజ చేయించుకొని ఉంటే వారికి కూడా వాయన తాంబూలాలు సమర్పించాలి, ఆశీర్వాదాలు స్వీకరించాలి. ఇలా మనం చేసుకున్న తోరాలలో ఒకటి మనము కట్టుకోవాలి, రెండవది అమ్మవారి వద్ద ఉంచి పూజ చేయాలి, మూడవది ముత్తైదువుకు కట్టాలి. మిగిలినవి ఇంట్లోని ఆడపిల్లలకి, అమ్మకి, అత్తకి లేదా సాయంకాలం తాంబూలానికి ఆహ్వానించిన వారికి ఇవ్వవచ్చు. సాయంకాలం పునః పూజ చేసుకోవాలి. సువాసినులను ఆహ్వానించి వారికి శక్తి కొలది రవిక వస్త్రాన్ని, టెంకాయ, పండ్లు, పూలు, పసుపు కుంకుమలతో పాదాలకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. ఈ విధంగా వరలక్ష్మి అమ్మవారి వ్రతం పూర్తవుతుంది. మరుసటి రోజు ఉదయం స్నానమాచరించి పళ్ళు, పాలు లేదా ఏదైనా నైవేద్యం అమ్మవారికి నివేదన చేసి పునః పూజ చేసుకుని దీపాలు శాంతమైనాక అమ్మవారిని అనగా మన శక్తి కొలది కాని పద్ధతిని, ఆచారాన్ని బట్టి కలసం పైన ఉంచిన అమ్మవారిని, కలసం పక్కన అలంకరించిన అమ్మవారిని, పసుపుతో చేసుకున్న విఘ్నేశ్వరునికి అమ్మవారికి ఎర్ర నీళ్ల హారతి అంటే పసుపు సున్నం నీటితో చేసుకున్న హారతిని ఇచ్చి అమ్మవారిని కదిలించాలి. పసుపు గణపతిని, పసుపు అమ్మవారిని కలశోదకంలో నిమజ్జనం చేయవచ్చు. తరువాత ఇంట్లో ఆ నీరంతా అన్ని మూలలా చల్లుకోవచ్చు. తులసి కోటలో కానీ చెట్లలో కానీ కూడా పోయవచ్చు, లేదా ముఖానికి మాత్రమే రాసుకోవాలి. అందరూ శుభంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటూ అమ్మవారి దయ అందరికీ ఉండాలని, అందరికీ వరలక్ష్మి అమ్మవారి వ్రతం శుభాకాంక్షలు. శుభం.